ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 రోజులు పక్షం రోజుల పాటు సూర్యుడే కనిపించుడట. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి ప్రపంచమంతా అంధకారం నెలకొంటుందట. అసలు ఇది నిజమేనా లేక పుకార్లతో బెంబేలెత్తిస్తున్నారా? వాచ్ ఇట్. ప్రపంచంలో నిత్యం కొన్ని వందల పుకార్లు వ్యాపిస్తుంటాయి. అలాంటి వాటిలో కొన్ని చాలా టెన్షన్ పుట్టిస్తాయి. 20వ శతాబ్దం చివరి ఏడాదిలో అలాంటిదే జరిగింది. 1999 ముగిసి 2000 సంవత్సరంలో అడుగుపెట్టే సమయంలో భయంకరమైన పుకారు ప్రజలను బెంబేలెత్తించింది. కొత్త శతాబ్దంలో ప్రపంచం సర్వనాశనమైపోతుందనే ప్రచారం టెన్షన్ పుట్టించింది. తీరా అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. కొన్ని దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా విధ్వంసాలు జరగడం మినహా ప్రపంచం మునిగిపోలేదు. ఇక 2014లో కూడా అలాంటి ప్రచారమే తెరపైకి వచ్చింది. మయన్ క్యాలెండర్ పేరుతో కొంతమంది తెగ హడావుడి చేశారు. ఆ ఏడాదిలో ప్రపంచం అంతమైపోతుందని, సర్వనాశనం జరుగుతుందని ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆ మాటలన్నీ ఉత్తివేనని బయటపడింది. 2014 ముగిసిపోయి మరో 2 ఏళ్లు కూడా పూర్తి చేసుకుంటోంది. ఇప్పుడు తాజాగా మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేరుతో వైరల్ అవుతున్న ఆ వార్త తెగ హడావుడి చేస్తోంది. నవంబర్ 15 ఈ తేదీ పేరుతోనే ప్రజలను భయపెట్టే ప్రయత్నం మొదలైంది. నవంబర్లో 15 రోజుల పాటు భూమిని చీకట్లు కమ్మేస్తాయట. నవంబర్ 15 నుంచి 30 వరకు యావత్ ప్రపంచంలో అంధకారం నెలకొంటుందట. 15 రోజుల పాటు సూర్యకాంతి అన్నదే భూమిపై పడదట. ఇందుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ఒబామాకు నాసా చీఫ్ 1000 పేజీల రిపోర్టు సమర్పించాడట. సరిగ్గా ఇదే ప్రచారం కొన్ని వెబ్సైట్లలో చక్కర్లు కొడుతోంది. ది బోల్డ్ మైండ్ అనే వెబ్సైట్ ఓ కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం ఏడాది నవంబర్ 15 నుంచి 30 వరకు 15 రోజుల పాటు భూమి చీకట్లోకి వెళుతుందట. నాసా సైంటిస్టులు ఈ విషయాన్ని చెప్పారని ఆ వెబ్సైట్ ప్రచురించింది. నవంబర్ బ్లాక్అవుట్గా పిలిచే ఈ ఉత్పాతము నవంబర్ 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని పేర్కొంది. ఈ వార్తకు మరింత ప్రచారం కల్పించేందుకు శాస్త్రవేత్తలను కూడా జత చేసింది ఆ వెబ్సైట్. నవంబర్ 15న సౌర వ్యవస్థలో శుక్రగ్రహం, గురుగ్రహం మధ్య అరుదైన పరిణామం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారట. శుక్రుడు, గురుడు పరస్పరం చాలా దగ్గరకు వస్తాయని, అప్పుడు వాటి మధ్య దృక్కోణం 1 డిగ్రీ మాత్రమే ఉంటుందని, ఈ సమయంలో శుక్రుడు గురుడు కంటే 15 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా మారుతాడట.